అరే బాబు గిడ ఒక రెండు చైర్లు ఇక శ్రీకాంతం కూర్చోబెట్టు. హలో మైక్ చెకింగ్ 1 హలో మైక్ చెకింగ్ హలో చెప్పుడు కాదురా కురిసేయి ఫస్ట్ అంతా చెప్పేటోళ్ళు ఎక్కువైపోయింది. సౌండ్ చాలా తక్కువ గౌడ్ సాబ్ జరుగుతుంది మీకు ఎంత జరుగుతుంది బిడ్డ పిల్లలు ప్లీజ్ రాజు అందరికి వినబడాలి కదా బిడ్డ ఇంటి మనుషులు మీ తమ్ముళ్ళు మీరే చేస్తే మన ప్లాంట్ గౌడ్ సాబ్ చేస్తే పని చేయరాదు ఒక 10 నిమిషాలు. ఫస్ట్ ఎవరు మాట్లాడతారు? మీరే మాట్లాడదు. గౌరవనీయులు సోమరెడ్డి చెయ్యి ఉంటుంది కదా అడిగి పోయి మెల్లగా వాడి బతిలాడి ఆపలేదు అడిగి పోయి ఆపినంటేనే రాయికి ఇక్కడ చేయలేమన్నా శ్రీకాంత్ అన్నకి వేయలేదా? అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉండొచ్చు మీకు, నాకైతే చాలా ఆనందంగా ఉంది. ముందుగా ఈ ప్లాంట్ ఈ కళ సాకారం అవడం అనేది ఎంతో గొప్ప విజయం. అంటే వద్దు బాబు అందరి దృష్టిలో ఇది ఒక ఫ్యాక్టరీ కావచ్చు, కానీ మన దృష్టిలో ఇది ఒక ఎమోషన్. ఎందుకంటే రైతుల జీవితాల్లో ఒక గుణాత్మకమైన మార్పును తెచ్చేటువంటి ఫ్యాక్టరీ. జనరల్గా ఒక ఫ్యాక్టరీ అంటే 100 మంది ఉద్యోగం చేస్తారు, 200 మంది బతుకుతారు అని మనకు తెలుసు. కానీ ఈ ఫ్యాక్టరీ వేలాది మంది రైతుల జీవితాల్లో ఒక గుణాత్మకమైన మార్పును, ఒక కొత్త జీవితాన్ని అందించేటువంటి ఫ్యాక్టరీ. ఈ ప్రాంత ప్రజల యొక్క దిశను మార్చేటువంటి ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీ. మిగతా విషయాలు నేను మాట్లాడతాను, కానీ ముందుగా మన రైతు బంధు సమితి అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో ధాన్యం ఉత్పత్తిని 3 అంతలు పెంచడంలో ఎనలేని కృషి చేసినటువంటి మిత్రుడు, ఆత్మీయుడు, మన పక్క నియోజకవర్గం, మన ఆనుకొని ఉండే జనగాం ఎమ్మెల్యే గారు పల్లా రాజేశ్వర రెడ్డి గారు. వారికి కాలు నొప్పుంది, ఈ మధ్యనే సర్జరీ కూడా అయింది, నిలబడాల్సిన అవసరం లేదన్నట్టు కూర్చొని తన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా పల్లా రాజేశ్వర రెడ్డి గారిని